అసంపూర్తిగా నిలిచిపోయిన గృహాల్లో 34,545 నిర్మాణాలకు 305 కోట్ల 3 లక్షల రూపాయల నిధులు కేటాయించి వాటిని అందుబాటులోకి తెస్తున్నాము. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని హైదరాబాద్ నగరం నలువైపులా శాటిలైట్ టౌన్షిప్లు ఏర్పాటు చేసి అల్పాదాయ మరియు మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా గృహ సముదాయాలను నిర్మించే ప్రణాళిక రూపొందిస్తున్నాం. రాష్ట్రంలోని నిరుపేదలకు ఆరోగ్య భద్రత కల్పించే ధ్యేయంతో రూపొందిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని చేతిలో భాగంగా అమలు చేస్తున్నాం. ఈ పథకం కింద ఉచిత వైద్య పరిమితిని 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు పెంచడం వల్ల దారిద్ర్య రేఖకు దిగువనున్న 90.10 లక్షల కుటుంబాలకి లబ్ధి చేకూరింది. వైద్య వ్యయ పరిమితిని పెంచడంతో పాటు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే 1,375 వైద్య చికిత్సల ధరలను కూడా 20% పెంచాం. అదనంగా 163 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడంతో 1,835 వైద్యపరమైన వివిధ ప్యాకేజీలు పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. పెరుగుతున్న వ్యవసాయ పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. గతంలో చేసిన అప్పు తీరితేనే రాబోయే పంట కాలానికి కావలసిన పెట్టుబడికి రుణం దొరుకుతుంది. మన రైతన్నలకు ఇచ్చిన మాటకు కట్టుబడి మా ప్రభుత్వం వారిని రుణముక్తులు చేసింది. వారికి 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసింది. ఇప్పటి వరకు 25.35 లక్షల మంది రైతులకు 20,616 కోట్ల 89 లక్షల రూపాయలు రుణమాఫీ చేశాం. దీనివల్ల రైతులు మళ్లీ వ్యవసాయ రుణాలు పొందటానికి మార్గం సుగమమైంది. ఈ భారీ రుణమాఫీతో తెలంగాణ రాష్ట్రంలోని రైతుల ఆర్థిక మరియు సామాజిక స్థితిగతులు మెరుగుపరిచేందుకు బాటలు వేశాం. రాష్ట్రంలోని రైతులు ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేసేందుకు పెట్టుబడి సాయంగా మా ప్రభుత్వం 2025 జనవరి 26వ తేదీన తెలంగాణ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రైతులకి ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయలు అందుతాయి. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అవకతవకలకు అడ్డుకట్ట వేసి సాగుకు యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా అందిస్తున్నాం. క్షేత్రస్థాయిలో సర్వే చేసి గ్రామ సభల్లో ధృవీకరించి సాగుకు యోగ్యం కాని భూమిని గుర్తించడం ద్వారా ఈ వృధాన్ని అరికట్టాము. రైతు భరోసా పథకానికి 18,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాము. భూమి లేని వ్యవసాయ కూలీలు ఉపాధి దొరకని రోజుల్లో పస్తులుండే దీనస్థితి నుండి వారిని కాపాడేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు పరుస్తామని ఎన్నికల్లో చేసిన వాగ్దానానికి అనుగుణంగా సంవత్సరానికి ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి 12,000 రూపాయలు చెల్లించే బృహత్తర పథకాన్ని అమలు చేస్తున్నాం.